నీ రోల్ లేదు. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీకు రోలే లేదు. అధికార యంత్రాంగం కూడా సీఎంకి అసిస్ట్ చేయడానికి వీల్లేదు. మొన్న ఒక మీటింగ్లో చూశారు, ఏం ధనంజయ కరెక్ట్గా ఉందన్నారు. హూ ఈజ్ ఈ ధనంజయ? ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీ. దాని మీద ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలి అతన్ని. నా సెక్రటరీ నాతో రావడానికి లేదు, నాకు పొలిటికల్గా అసిస్ట్ చేయడానికి వీలు లేదు, ఎక్సెప్ట్ సెక్యూరిటీ. ప్రాణాలు కాపాడడానికి సెక్యూరిటీ ఉంటారు అంతవరకే. బియాండ్ దట్ నో బడీ కెన్ అసిస్ట్. నీ సజ్జలు పెట్టుకోను. బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా పద్ధతి లేని రాజకీయాలు చేయడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఇది చాలా దారుణం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నేను 9 ఎలక్షన్లు చూసా. 9 ఎలక్షన్ రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేశాం. ఒక్కసారి ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు కలెక్టర్స్, చీఫ్ సెక్రటరీ కెనాట్ మీట్ హిమ్, నో సెక్రటరీ షుడ్ మీట్ హిమ్, నో సెక్రటరీ, నో చీఫ్ సెక్రటరీ, నో కలెక్టర్ షుడ్ టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ సీఎం. దిస్ ఈజ్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్. అవి కూడా తెలియకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఈవెన్ నాట్ ఓన్లీ జనరల్ ఎలక్షన్స్, ఈవెన్ పంచాయతీ ఎలక్షన్లో కూడా చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు చీఫ్ సెక్రటరీ ఆర్ కలెక్టర్స్ who are on election duty. They are all work under election commission. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నాం. కొత్త పోకళ్ళు చూస్తున్నాం. థిక్ స్కిన్డ్ అయితే ఇట్లనే ఉంటాయి. వీళ్ళకి ఒక పద్ధతి లేని రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంక ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను మాట్లాడినది ఇప్పుడు ముందు ఇది అయిపోయి పెన్షన్లు అయిపోయి నువ్వు డైవర్ట్ చేస్తున్నావు. ముందు పెన్షన్ల గురించే మాట్లాడండి ఈరోజు ఇక్కడ. లేకపోతే ఎన్ని నేను మీటింగ్లో చెప్తున్నా, ప్రజలు కూడా నీకు నాకంటే తెలివైన, నువ్వు కూడా తెలివైన వాడివే. ఒకసారి చెక్ చేసుకో, మా సూపర్ 6 ఏంటి, ఆయనది ఏంటో, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో, మా ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో. అయిపోయింది ఆయన పని. ముందే రాజీనామా చేసి పారిపోతున్నాడు. నిన్న చేసింది రాజీనామానే. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాం, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాం. అది వాళ్ళు పబ్లిసైజ్ చేయలేదు. 33 మంది చనిపోయారని మాత్రం చెప్పారు. రివర్స్, ఎంతమందికి ఇచ్చాం సక్సెస్ఫుల్గా చెప్పకుండా ఎంతమందిని చంపేశామని చెప్పారు. అది వాళ్ళకు ఉండే కమిట్మెంట్. ఒకడైతే పనికిరాని మనవాళ్ళు ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తాను, తీసుకొస్తే అక్కడ పూడ్చిపెట్టేవాడు అని తీసుకొచ్చానండి. ఆ మాషాట్లు ఆడుతున్నారు. చంపింది మీరు, డ్రామాలు ఆడతారా మీరు? అంటే వీళ్ళకి మర్యాదగా మాట్లాడితే ఎక్కే పరిస్థితిలో కూడా లేరు, వీళ్ళు ఆనే పరిస్థితులు లేదు. రూమచ్ అయిపోయారు. రాష్ట్రాన్ని తగలబెట్టి వీళ్ళంతా చూద్దాం. కంటిన్యూగా తీసుకెళ్తాం, ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ అయితే నిర్ణయం చేశాడో ఆ రెస్పాన్సిబిలిటీ ఆ చీఫ్ సెక్రటరీది కదా. మేము అడిగింది ఏంటి? ఇంటింటికి పోయి ఇవ్వండి. నువ్వు చెప్పింది ఏంటి? ఇప్పుడు డిబిటీ ఎలక్షన్ కమిషన్ చెప్పారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు. నీకు ఇబ్బంది ఏంటి? 1,25,000 మంది 2 రోజుల్లో, ఒక రోజు కాదు 2 రోజులు, రోజుకి 20 మందికి ఏమంటే పెన్షన్. ఆ ఊరే కదండి. నేనే అమెరికా పోయి చేసి రమ్మంటున్నావా, అంటే ఆస్ట్రేలియా పోయి రమ్మంటున్నావా? ఆ ఊర్లో ఉండేవాడు ఆ ఊర్లో పెన్షన్. రెండోది, దెర్ ఈజ్ వెరీ క్లియర్, ఐవీఆర్ఎస్ ఉంది, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, ఫోన్ ఉంది, బ్యాండ్ విత్ ఉంది,
వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అర్లీగా ఇచ్చారు. నువ్వు అంటున్నావు ఎవ్రీడే తెల్లవారితో నెలవారీగా మొదటి తారీఖుని తెల్లవారుజామున పోయి ఇచ్చాం, పోటీ పడి ఇచ్చామన్నారు కదా. ఇప్పుడు ఎందుకు ఇవ్వరు ఆ పోటీ పడి? అంటే ఇప్పుడు ఇవ్వకూడదు అంటే మొండికేసింది మొండెద్దు. ఇప్పుడు పొలవాల ముళ్ళు కర్త పొడిసిన లాభం లేదు, ఇప్పుడు వదిలించుకోవాలి మొండెద్దుని, స్లాటర్ హౌస్ పంపించాలి. అది వీళ్ళు చేసే ఏదో పనులు. 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అన్నీ కూడా పోలీస్